తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమం ఇక నుండి ప్రతి సోమవారం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం కేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పట్టణ కొత్తపేట పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుంది. పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్లో డంపింగ్ పాయింట్ వద్ద వ్యర్థపు గుట్టలు పేరుకుపోతున్నాయి. పలు చోట్ల నివాస గృహాలు, వ్యాపార సముదాయాల నుండి సేకరించిన వ్యర్థాలు తీసుకువచ్చి ఇక్కడ గుట్టలుగా వేస్తున్నారు. సకాలంలో తొలగించకపోవడంతో వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. వ్యర్థాల్లో మూగజీవాలు సంచరిస్తూ పరిస్థితిని మరింతగా ఇబ్బందికరంగా మారుస్తున్నాయి. అటుగా రాకపోకలు సాగించేవారు దుర్వాసనతో అవస్థపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వ్యర్థాలు తొలగింపజేయాలని స్థానికులు కోరుతున్నారు. తెనాలిలోని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్లో జరిగిన ఈ వైద్య శిబిరంలో 100 మంది దాకా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, డాక్టర్ KTS శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ ఘారపాటి పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫెంగల్ తుఫాను కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాలతో పాటు ఇటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శబరిమల వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఇందులో భాగంగానే శబరిమలకు వెళ్లే భక్తులకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో పాటు శబరిమలలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని, నడిచి వచ్చే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.